నేల మీద పడి నమస్కారం చేస్తారు. నేల మీద ఎందుకు పడతారో తెలుసా అండి? నమస్కారం ఇలా అంటే చాలా అంటోందిగా శాస్త్రం, ఇలా అనమంటోందిగా, మరి ఇంక నేల మీద పడ్డం ఎందుకు అసలు? ఏమైనా ఒక ప్రయోజనం ఉందా దానికి అలా పడ్డానికి? అంటే నమస్కారం కన్నా అది ఏమైనా గొప్పదై ఉంటుందా అంటే, ఇలా అంటే నమస్కారం. నేల మీద పడితే ఏమంటారో తెలుసా అండి? దండం అంటారు. దండం అంటే ఏమిటో తెలుసా? కర్ర. కర్రని మీరు చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండి, నిలబడుతుంది. ఇలా వదిలేస్తే కింద పడిపోతుంది నేల మీద. మీలో అహంకారం పట్టుకుని ఉన్నంతసేపు ఇలా నిలబడతారు. నాదేముందండి ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పడం, అహంకారం వదిలితే కర్ర పడ్డట్టు పడతారు. అది పడ్డాడంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు, కింద పడ్డవాడు. అహంకార పరిత్యాగం చేసి ఇది నా గొప్ప కాదు మీ గొప్పే అని చెప్తున్నాడని గుర్తు. అందుకని